హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇది పాట్ నెక్లో చేశాను, అంటే పాట్ షేప్ వచ్చింది, కట్ వర్క్ డిజైను. చూడండి, ఇలా మార్క్ వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను కట్ రౌండ్ షేపు కొంచెం డ్రాప్లో వచ్చి కట్ వర్క్ వస్తుంది. ఇలా వచ్చి బ్యాక్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను, నేను లైనింగ్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్ పార్ట్స్. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్లోది. ఫస్ట్ పార్టు అప్పుడే చూపించాను, సెకండ్ పార్టు ఇంకా స్లీవు ఇవి ఉన్నాయి. ఇవి రెడీ చేసి కటింగ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, నెక్ అలా వచ్చింది నాది. ఇప్పుడు దీనికి మనం క్యాన్వాస్ కట్ చేసుకున్నాము. అది శారీ పీసు, బ్లౌజు కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్యాన్వాస్ తీసుకుంటున్నాను నేను. క్యాన్వాస్ తీసుకొని ఇలా పెట్టుకొని నీట్గా క్యాన్వాస్ నుంచి ఒక 1/4 ఇంచ్ అంతా ముందరికి వదిలేసి ఇలా మార్క్ చేసుకునే, ఇలా 1/4 ఇంచ్ అంతా వదిలేస్తే మనకి నెక్ నీట్గా కూర్చుంటుంది. ఎడ్జ్ నుంచే మనం మార్జిన్ వదలకుండా చేసినామంటే మనకు అక్కడ క్యాన్వాస్ షార్టేజ్ వస్తుంది, మళ్ళీ తొందర అవుతుంది మనకి. చూడండి, ఇప్పుడు మీకు చూపించడానికి నేను అప్పుడే నెక్ కట్ చేసుకోలేదు, ఇప్పుడు నెక్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన ఛానల్స్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే విజిట్ చేయండి. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి టిప్స్తో స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగోండి, లైట్ డ్రాప్ షేప్లో వచ్చింది కింద. చూడండి, షేప్ నీట్గా కట్ చేసుకునేసి ఇప్పుడు మనము ఇది క్యాన్వాస్ తీసుకున్నాను నేను. క్యాన్వాస్ తీసుకొని ఇప్పుడు మార్జిన్ 1/4 ఇంచ్ అంతా వదిలేసి ఆ తర్వాత ఇలా పార్ట్ ఇలా మనం ఏం కట్ చేసుకున్నామో బాడీ పీస్ని పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మార్క్ చేసుకోవాలి నీట్గా. ఆ 1/4 ఇంచ్ అంత విడుతూ ఎందుకు వదులుతామంటే క్యాన్వాస్ సరిపోకుండా వస్తుంది మనకి నెక్ రౌండ్ షేప్కి. చాలకుండా వస్తే మళ్ళీ దాన్ని ప్యాచ్ వర్క్ చేయాలి. అలా ఎందుకులే అనేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మార్క్ చేసేసుకొని ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. ఎంత కావాలో అంత మార్కు లైనింగ్ పైన పెట్టి మార్క్ చేసుకున్నామంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. కాకపోతే మార్జిన్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ వదిలి ఆ తర్వాత మార్క్ చేసుకోండి. ఇంత చిన్న చిన్న టిప్స్ కూడా మీకు యా ఛానల్లోనూ చెప్పలేదు ఫ్రెండ్స్. చూడండి, ఎవరు టైలర్ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా మనకు సరిగా చెప్పరు. నేనైతే మీకు డెప్త్గా చిన్న పాయింట్స్ దగ్గరే నీట్గా ఫినిషింగ్ వచ్చేట్టుగా చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి, ఇలా నీట్గా మార్క్ దగ్గర నుంచి రౌండ్ షేపు కట్ చేసుకునేసినాను. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా 1 ఇంచు 1/4 ఇంచ్ అంత పెట్టుకుంటేనో చాలు. నేను అందాజుగా అట్లే నాకు అలవాటు అయిపోయింది, కొద్దిగా చూసుకొని అందాజు పైన నేను కట్ చేసుకుంటున్నాను. ఇది మనకి ఎక్స్ట్రా కాబట్టి ఒక దారం అంతా అటు ఇటు అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. నేను ఎక్స్ట్రా బట్టకి అటాచ్ చేసి ఆ తర్వాత లైనింగ్కి అటాచ్ చేయను, ఒకేసారి లైనింగ్కి అటాచ్ చేసుకునేస్తాను క్యాన్వాస్. చూడండి, మధ్యలో అలా కట్ పెట్టుకునేసి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్కి ఆ క్యాన్వాస్ పెట్టి అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఐరన్ చేసుకొచ్చేసాను నేను. ఐరన్ చేసుకొని వచ్చి నీట్గా ఇలా మధ్యలో కట్ పెట్టుకునేసి ఇక్కడ బటన్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఫినిషింగ్ అయిన తర్వాత బటన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకున్నాము. ఒక పాదమంతా మార్జిన్ వదిలి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకున్నాము. 2 డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. కొంచెం పండగ ఉండడంతో కొంచెం వర్క్ ఎక్కువ ఉండింది. వీడియోలన్నీ చేసి పెట్టాను, కానీ దానికి వాయిస్ డబ్బింగ్ ఇచ్చి పోస్ట్ చేసేదానికి టైం దొరకలేదు ఫ్రెండ్స్. అందుకనే లేట్ అయింది. పండగప్పుడు కొంచెం బట్టలు ఎక్కువ ఉంటాయి కదా మనకి, అందుకనేసి కొంచెం లేట్ అయింది. చూడండి, అక్కడ కొద్దిగా లూజ్ వచ్చింది, దాన్ని అలా మడిపేసుకుంటేను ఓకే.
స్టిచ్లో కవర్ చేసేయచ్చు. అదే సరిపోకపోతే మళ్ళీ అక్కడ పీస్ జాయింట్ చేసుకొని ఇవ్వాలి మనము. అలా చేసే కన్నా కొంచెం లూజ్ వచ్చినా కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అది స్టిచ్చింగ్లోనే కదా, ఒకేసారి కుడుతూ వెళ్ళిపోతాం మనము. ఇప్పుడు ఇంకొక స్టిచ్ దాని పక్కనే వేసేసుకున్నాము. చూడండి, ఇప్పుడు తిప్పించి కరెక్ట్గా మార్జిన్ వచ్చిందో లేదో చూసుకుంటూ ఇంకొక స్టిచ్ వేసుకునేయండి. నీడిల్ దింపి నీట్గా టర్న్ చేసుకొని ఏముందో ఆ డ్రాప్ షేపు, ఒక చోట లైనింగ్ ఎక్కువ ఒక చోట లైనింగ్ తక్కువ అలా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకనే మనము టర్న్ చేసేసి ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే ఇలా నీట్గా స్టిచ్చింగ్ వేసుకునేయండి. మీరు ఎవరైనా బిగినర్స్ ఉంటే నిదానంగా చూసి చేయండి ఫ్రెండ్స్. మీ బ్లౌజ్ ట్రై చేయండి. ఈ క్యాన్వాస్ అనేది షాప్లో దొరుకుతుంది. మీటరు ఒక 25-30 రూపీస్ ఉంటుంది అంతే. తెచ్చుకోండి. బ్లౌజులకి అయితే చాలా చాలా ఉపయోగపడతాయి ఇవి. నెక్కులు అంటూ నీట్గా కూర్చుంటాయి మనకి. చూడండి, విత్ పైపింగ్ కూడా వేయచ్చు. మనము పైపింగ్తో క్యాన్వాస్ వేయచ్చు, అది ఇంకా బాగుంటుంది. సింపుల్గా మనము ఇంట్లో కుట్టుకునేటప్పుడు కస్టమర్స్కి హెవీ అమౌంట్ పెట్టి మనము చేయలేము కదా ఫ్రెండ్స్. అందుకనేసి ఇలా సింపుల్గా నీట్గా వాళ్ళకి ఫినిషింగ్తో ఫిట్టింగు నీట్గా చూసే లుక్గా ఉండేట్టుగా బోటెక్ లెవెల్లో మనం కూడా చేసుకుంటున్నాము. చూడండి, ఇలా ఎక్స్ట్రా వచ్చిన బటన్ అంతా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసుకున్నాము. ఇలా ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే క్యాన్వాస్ ఉంది కదా, పక్కన నుంచి ఎక్కడ కదలకుండా ఉంటుంది మనకి. చిన్న చిన్న టిప్స్తో మన వీడియోస్ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, మరికొంతమందికి మన వీడియో వెళుతుంది. ఇంత సపోర్ట్ ఇస్తున్న మీకు అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు శారీ పీస్ తీసుకున్నాం, బ్లౌజ్ పీస్ తీసుకొని నీట్గా దీన్ని పరుచుకున్నాం. నీట్గా ఇలా సర్దుకునేసి పిన్నులు పెట్టుకునే ఇలా నీట్గా ఆ పార్ట్ చూడండి, కరెక్ట్గా ఆ డ్రాప్ షేపు రెండు మెయిన్ పక్కన కూర్చోవాలి. అలా చూసుకుంటూ పిన్స్ పెట్టేసుకున్నాం. మనము పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కడ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకున్నాం మనము. అంటే ఆ క్యాన్వాస్ చుట్టూ మనం ఏదైతే లైనింగ్ పైన కుట్టుకున్నామో ఆ కుట్టు ఫాలో చేసుకుంటూ చిన్న కుట్టు పెట్టుకొని కుట్టుకోండి. చూడండి, ఇలా నీట్గా ఇలా చేస్తూ కుట్టుకోవాలి. రౌండ్ నీట్గా తిప్పండి. ఇది లైనింగ్ అటాచ్ అయినా కూడా ఇంకా ఆ వేస్ట్ కట్ చేసేది అదంతా కూడా టిప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మిస్ అవ్వద్దండి. చూడండి, ఒక 5 నిమిషాలు ఓపికగా చూస్తున్నారంటే మీకు దీంట్లో ఏ టిప్స్ మిస్ అవ్వకుండా మీకు యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే మెయిన్ ఉన్నాయి చూడండి. అర్జెంట్ అనేసి మీరు స్కిప్ చేసేసి చూడొద్దండి, అట్లా అర్థం కాదు. చిన్న బిట్స్ మిస్ అయినారనుకోండి మీకు ఫినిషింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన వీడియోస్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగినర్స్ కానీ టైలర్స్ కానీ ఉంటే మన వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. మీరు నా తోడు ఉన్నప్పుడు నేను మీకు మంచి వీడియోస్ పెట్టాలని ఆలోచించి బాగా అంటే కస్టమర్స్ ఏవైతే హెవీ వర్క్ ఉన్నాయో అవే మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను, ఈజీ మెథడ్లో కుట్టుకునేకి. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, మెయిన్ కచ్చాని కొంచెం 1 ఇంచ్ అంత వదిలి కట్ చేసుకోవాలి మనం. ఎడ్జ్ కట్ చేయొద్దండి మీరు. చూడండి, ఇది కొంచెం క్లాత్ విడిచిపెట్టే కట్ చేయాలి. మనం ఎడ్జ్ కట్ చేసుకున్నామంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఎడ్జ్ కట్ చేయకూడదు. ఇది వేరే కొంచెం సెన్సిటివ్ క్లాత్లు ఉంటాయి, అందుకే అలా ఎడ్జ్కంతా కట్ చేయకూడదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అక్కడక్కడ న్యాచురల్ కొట్టుకోవాలి. ఇలా క్లాత్ టర్న్ చేసుకొనేసి చూడండి, అలా న్యాచురల్ కొట్టుకోవాలి. స్టిచ్ కరెక్ట్గా స్టిచ్ ముందరికి న్యాచ్ కొట్టుకొని ఐరన్ చేసుకొని రెడీ చేసుకున్నాను నేను. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకున్నాను, ఇది కట్ వర్క్కి. అలా క్యాన్వాస్ తీసుకొని ఒక లైన్ వేసుకొని దాని పక్కన ఒక స్కేల్ ఎంత మార్జిన్ వదిలి లైన్ వేసుకొని
దీని మధ్యలో మనం కట్ వర్క్ ప్లాన్ చేద్దాము. ఇలా కట్ వర్క్ స్కేల్ ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. నేను ఇలా స్కేల్ పెట్టుకొని ఇలా రౌండ్స్ హాఫ్ సర్కిల్ తీసుకొని నీట్గా మార్క్ వేసుకునేయండి. దీని గురించి ఇంకా కట్ వర్క్ డీటెయిల్గా కావాలక్క మాకు నీట్గా చెప్పియండి అని ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి ఒక వీడియో చేసి మీకు నీట్గా అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నాకు బ్లౌజ్కి చేస్తున్నాను కాబట్టి మీకు వీడియో పెట్టాను. మీకు అవసరం అనుకుంటే యూజ్ చేసుకోండి. అలా మార్క్ వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకునేలా నేను 2 పీసులు క్యాన్వాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 పీసులు తీసుకొని అలా నీట్గా రౌండ్ షేప్ మార్క్ వేసుకునేసి కచ్చారంతా కట్ చేసుకున్నాను. చూడండి, స్లోగా మీరు కూడా చూసి నిదానంగా చేయండి. చూడండి, అంతే. చూడండి, అలా రెండింటిని ఆపోజిట్లో పెట్టుకునేసి ఇలా పెట్టేసుకోవాలి. ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ ఒక కింద అయితే ఒక స్టిచ్ వేసుకొని క్లాత్ కదలకుండా ఉండేకి కింద ఒక స్టిచ్ వేసేసుకొని ఆ తర్వాత ఆ రౌండ్స్కి అంటే కట్స్కి నీడిల్ కిందకి దింపుతూ టెన్షన్ పైకి ఎత్తుతూ ఇలా రౌండ్ షేప్స్ నీట్గా షేప్స్ ఇచ్చుకుంటూ కుట్టాలి. నీడిల్ దించాలి, పాదం పైకి ఎత్తాలి. నీడిల్ దించి పైకి ఎత్తుతూ ఇలానే మొత్తం రౌండ్ షేప్ కుట్టుకునేసి ఇలా మనము టర్న్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా పిన్స్ పెట్టేసుకొని నీట్గా ఒక స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎడ్జెస్లో ఒక స్టిచ్ చేసేసుకోవాలి. అది సర్దుకుంటూ ఇలా ఒక స్టిచ్ చేసేసినామంటే నీట్గా కూర్చుంటుంది. చూడండి, అక్కడ నేను ఒక చిన్న బీడ్స్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, బీడ్స్ పెట్టుకుంటే మనకు చాలా చాలా బాగా వస్తుంది. బీడ్స్ పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఇలా బీడ్స్ పెట్టేసుకొని అక్కడక్కడ నాట్లు పెట్టుకున్నాను కదా, అక్కడ బీడ్స్ పెట్టుకుంటాను నేను. చాలా అంటే చాలా బాగా వచ్చింది బ్లౌజు. చూడండి, కట్ వర్క్ కాడ పిన్ పెట్టుకొని పిన్ సాయంతో బీడ్స్ కదలకుండా అలా పెట్టేసుకొని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకునేసి చూడండి, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకున్న తర్వాత ఆ షోల్డర్కి అంతా ఓవర్లాక్ చేసేసుకొని కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది షోల్డర్కి దగ్గర ట్రిమ్ చేస్తే పర్వాలేదు. వాళ్ళకి షోల్డర్ కొంచెం చిన్నగా ఉంది, అందుకని నేను ఒక 2 దారాలంతా ఎక్స్ట్రా తీసుకొని చేశాను. నీట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బ్యాక్ అంతా రెడీ అయిపోయింది. చూడండి, బ్యాక్ అంతా బీడ్స్ పెట్టి రెడీ చేసేసాను.